వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో బైక్స్ కూడా వెళ్తున్నాయి కాకపోతే దీని మీద, ఎందుకంటే అటు నుంచి ఇటు బ్రిడ్జ్ ఏం లేదు దాటినే. ఇది హన్నవర్ నుంచి జాగ్ ఫాల్స్కి వెళ్ళే రూట్, అంటే మనం బెంగళూరుకి ఇదే రూట్లో వెళ్ళిపోవాలి. సో ఈజీగా 12-1 అట్లా ఆ టైం అయితే మేము బెంగళూరు రీచ్ అయ్యేసరికి. సో సూపర్ ఉందండి ఈ ఫారెస్ట్ అయితే. నా లైఫ్లో మర్చిపోలేను రైడ్ ఇదైతే. ల్యాండ్ స్లైడింగ్ అవుతుందంట. అబ్బబ్బబ్బ, వాటర్ ఫాల్ కనిపిస్తుంది రే కంచి. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. అబ్బా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 , ఆ లొకేషన్ ఎట్లా ఉంది తెలుసా, నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంది. నాకు సూపర్ నచ్చింది ఈ వ్యూ అయితే. ఇట్లా కొండల మధ్య నుంచి ఇట్లా నది వెళ్తుంది. సార్ బెంగళూరు 450 ఉంటుంది అనుకున్నాను నేను, కానీ ఇప్పుడే చూసిన మ్యాప్ 488 చేంజే ఉంది. అంటే మీ ఆ రూమ్ దగ్గర నుంచి 495 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 500 వేసుకోండి. 500 కిలోమీటర్స్ ఇప్పుడు 140 అవుతుంది. ఎప్పుడు పోతామో ఏమో 500 కిలోమీటర్స్. మేబీ మేము వెళ్ళేసరికి నైట్ 11 అయిపోద్ది కావచ్చు, ఎందుకంటే ఘాట్ రోడ్ సెక్షన్సే మొత్తం. ఫారెస్ట్లో నడపాలి బైక్, హైవేలు ఉండవు, 2 లైన్ రోడ్ మీద నడపాలి మొత్తం. సో గట్టిగానే పడుతుంది టైం. మనకి 9 అవర్స్ చూపిస్తుంది గూగుల్ టైం, కానీ ఇంకెక్కువనే పట్టచ్చు, ఎందుకంటే మధ్యలో లంచ్ బ్రేక్ ఒకసారి ఆగాలి, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అని. ఈజీగా 500 కిలోమీటర్స్లో అట్లీస్ట్ 2 బ్రేక్లు అన్నా తీసుకోవాలి. ఆ 2 బ్రేక్స్ మినిమం హాఫ్ అన్ అవర్ వేసుకున్న 1 అవర్ బ్రేక్కి వెళ్ళిపోద్ది. నైట్ 11 అవుతుంది అనుకుంటున్నాను నేనైతే బెంగళూరు రీచ్ అయ్యేసరికి. అండ్ మళ్ళీ ఇప్పుడే అందిన తాజా సమాచారం ఏంటంటే బెంగళూరులో విపరీతంగా వర్షాలు పడుతున్నాయంట లాస్ట్ 3 డేస్ నుంచి. సో మేము వెళ్ళేసరికి ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాలి. బెంగళూరు నియర్ బై వెళ్ళేసరికి నాకు తెలిసి వర్షం బీభత్సంగా ఉంది అటు సైడు. సో వర్షంలో తడుచుకుంటూనే రైడ్ చేయాలి. ఈజీగా ఒక 150 కిలోమీటర్స్ అన్నా వర్షంలో తడవాలి, ఇక తప్పదు. మళ్ళీ మనం హన్నవర్ సిటీకే వచ్చినాం. హన్నవర్ సిటీ నుంచే వెళ్ళాలి జాగ్ ఫాల్స్, శివమొగ్గ డిస్టిక్ ఇట్లా వెళ్ళిపోవాలన్నట్టు బెంగళూరుకి. ఇప్పటికీ మనం ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1700+ కిలోమీటర్స్ రైడ్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు బెంగళూరు 500 ప్లస్ అక్కడి నుంచి హైదరాబాద్ 550, అక్కడి నుంచి మళ్ళీ మన లొకేషన్కి 200 ఉంటుంది, మన హోమ్ లొకేషన్కి. సో 750, ఇది ఒక 550, 1250, ఆల్మోస్ట్ మళ్ళీ 1300 కిలోమీటర్స్ రైడ్ చేయాలి. అంటే 3000+ కిలోమీటర్స్ రైడ్ మొత్తం కర్ణాటక స్టేట్లో మనం చేసింది. ఓవరాల్గా ఇంటికి వెళ్ళాక చూద్దాం. నాకు తెలిసి 3000 పైన వద్ది, కానీ తక్కువ అయితే కాదు రైడ్. నేను మన హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ సైడ్ వెళ్ళినాం. ఫారెస్ట్ లోపల ఉంటుంది. సాగర్, ముల్జే, తలగొప్ప, జాగ్ ఫాల్స్ ఇటే 61 కిలోమీటర్స్. జాగ్ ఫాల్స్ ఇక్కడ నుంచి జస్ట్ 61 కిలోమీటర్స్ ఉంది, కానీ జాగ్ ఫాల్స్ దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందంట. సో నేషనల్ హైవే నెంబర్ 69 ఇది. ఈ రూట్లోనే మనం చాలా దూరం అయితే రైడ్ చేయాలి. సో మొత్తం మౌంటైన్స్ ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఇక ఆఫ్ రోడింగ్ చేయాలి కొన్ని ప్లేస్లలో, కొన్ని ప్లేస్లలో ఇట్లా ఘాట్ సెక్షన్ ఉంటుంది. సో చిన్న లైన్, ఇది చిన్న రోడ్ అన్నట్టు, 2 లైన్ రోడ్డు. ఇది జాగ్ ఫాల్స్కి వెళ్ళే రూట్ హన్నవర్ నుంచి. సో ఇట్లాంటి రూట్లో మనం రైడ్ చేయాలి. ఇట్లాంటి రూట్లో ఏంటంటే ఎక్కువ స్పీడ్ కొట్టలేము, మ్యాక్స్ 80 కన్నా ఎక్కువ పోలేము, ఎందుకంటే టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అదే నేషనల్ హైవే ఇప్పుడు మనం వచ్చాం చూడండి, హన్నవర్ మురుదేశ్వర్ రూటు, అది స్ట్రేట్ ఉంటుంది, ఒకటే హైవే, ఈజీగా వెళ్ళిపోవచ్చు. 500 కాదు 1000 కిలోమీటర్స్ అయినా 1 డేలో కొట్టేయచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే మార్నింగ్ స్టార్ట్ అయినా ఈవినింగ్ వరకు స్ట్రేట్ అట్లా ఉంటే మాత్రం గట్టి కొట్టచ్చు స్పీడ్. కానీ ఇట్లాంటి రూట్లో మనం 200 కిలోమీటర్స్ కూడా పెద్ద టాస్కే మనకి. అట్లాంటిది మనం ఆల్మోస్ట్ 450 కిలోమీటర్స్ పోవాలి ఇంకా ఇక్కడి నుంచి. సో చూడాలి, ఇప్పటికి టైం 2 అవుతుంది. ఏ టైం వరకు ఎత్తామో ఏమో. ఒక 1 అవర్ రైడ్ చేస్తాం, ఎంత దూరం రైడ్ చేస్తాం అంత దూరం. 3కి అట్లా, ఇప్పుడు 2 అవుతుంది, 3కి అట్లా ఆగి లంచ్ చేయాలి. ఇక కుడికి ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఉంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఒకసారి చూసేసి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ ఎట్లా ఉందో దీనికి. మన బండి లోపల పోతే రాదు. శంభులింగేశ్వర దేవస్థానం కుదిరిగి మన్నవరట.
సారావతి బ్యాక్ వాటర్స్ ఇదేనా? సేమ్ మన లక్నవరం ఉంటుంది కదా బ్రిడ్జ్ అదే, కాబట్టి దీని మీద వెహికల్స్ కూడా, అంటే వెహికల్స్ మీన్స్ ఒక బైక్స్ వెళ్తున్నాయి, బైక్స్ అటు ఇటు. హ్యాంగింగ్ బ్రిడ్జ్ సేమ్ లక్నవరం ఉంది కదా అట్లనే ఉంది ఇది కూడా, కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉంది బ్రిడ్జ్. ఇంకా ఇది మన బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది హన్నవర్ బ్యాక్ వాటర్స్. మనం ఇది జేబులో వేసుకోవా? బైక్స్ కూడా వెళ్తున్నాయి కాకపోతే దీని మీద, ఎందుకంటే అట్నుంచి ఇటు బ్రిడ్జ్ ఏం లేదు దాటనికి, బైక్స్ మాత్రమే వెళ్తాయి. హన్నవర్ బ్యాక్ వాటర్స్ నిన్న మనం బోట్ రైడ్ చేసింది ఈ రూట్లోనే, కాకపోతే చాలా దూరం. ఇప్పటికి మేము ఒక 30+ కిలోమీటర్స్ వచ్చినాం. బాగుంది బ్రిడ్జ్. లక్నవరం కూడా ఇంతే కదా, కాకపోతే లక్నవరం కొద్దిగా చిన్నగా ఉంటుందేమో కదా. పెద్దగా ఉంటుంది కానీ డిస్టెన్స్ దీని అంత పొడుగు ఉంటుంది కావచ్చు. ఇది ఈజీగా 1 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు బ్రిడ్జ్. చాలా దూరం ఉంది. 1 ఉండదా? 700 మీటర్స్ ఉంటుందా? చాలా దూరం ఉంది బ్రిడ్జ్. మరి సూపర్ ఉంది. ఒక ఫోటో మాడవారా? బైక్లో వస్తున్నాయి. 2 బైక్స్ వస్తే ఎట్లా పోతాయి ఒకటేసారి? తీసుకున్నారు కానీ యాక్చువల్లీ ఫ్రీ లేదు, లోకల్ అక్కడ రాసినారు లోకల్ వాళ్ళకైతే ఫ్రీ అని. అంటే అటు నుంచి రెగ్యులర్గా పోయేటోళ్ళకి వాళ్ళకి ఉండదు కానీ టూరిస్టులకు ఉంటుంది. ఒక ఫోటో మాడు తగ్గి మాడు అంటే ఫోటో తీయంటే తగ్గి, ఒక ఫోటో తగ్గి తీ బ్రో. హెల్మెట్ తీయాలి కదా, మర్చిపోయినా. అప్పటి నుంచి హెల్మెట్ తీయని చెప్తాను. అసలు లైటే అక్కడక్కడ పడుతుంది, సన్ లైట్. మళ్ళీ ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాం ఇప్పుడే. బస్ డేంజర్ ఉంది ఫారెస్ట్, కర్ణాటక ఫారెస్ట్ అది. బాబా సూపర్ ఉంది పోండి ఘాట్ సెక్షన్. లోపలికి ఏదో బ్రిడ్జ్ ఉంది రైట్ సైడ్. వావ్ సూపర్ ఉంది పోండి రోడ్ అయితే, నేచర్ మధ్యలో. ఎంత తిక్కుంది చూడండి ఫారెస్ట్. మళ్ళీ ఘాట్ సెక్షన్ దిగుతున్నాం మనం. ఇది హన్నవర్ నుంచి జాగ్ ఫాల్స్కి వెళ్ళే రూటు, అంటే మనం బెంగళూరుకి ఇదే రూట్లో వెళ్ళిపోవాలి. ఇంతకుముందు మ్యాప్ చూసినా 4:30 ఏమో ఉంది, 4:30 4:50 ఉంది బెంగళూరుకి. నైట్ 11కి రీచ్ అవుతామని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్, కానీ 11 కాదు, మేము 1 అయితే కావచ్చు పోయేసరికి. ఎందుకంటే బ్రేక్ తీసుకోవాలి కదా మధ్య మధ్యలో, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ అదొక టైం బొక్క, స్లోగా వెళ్ళాలి వర్షంలో. సో ఈజీగా 12-1 అట్లా ఆ టైం అయితే మేము బెంగళూరు రీచ్ అయ్యేసరికి. ఎందుకంటే ఇట్లాంటి రోడ్లో మనం స్పీడ్ కొట్టలేము కదా. 100 కూడా కాదు, 200 పైన నడపాలి. మొత్తం ఫారెస్ట్లోనే ఒక 200+ నడపాల్సి వస్తుంది రైడ్. సో మా రిమైనింగ్ అంతా నార్మల్ హైవే ఉంటుంది కావచ్చు. ఇంకా నేను చూసిన అయితే మ్యాప్లో దాదాపు మొత్తం ఫారెస్టే ఉంది. ఉందా ఇది ఘాట్ సెక్షన్? అసలు ఏం ఫారెస్ట్ అది, మొత్తం థిక్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాం పోండి. నేను బెంగళూరు టు చిక్మంగళూరు ఇప్పటివరకు రైడ్ చేసిన ఫారెస్ట్లో ఇదే డేంజరస్గా ఉంది ఫారెస్ట్. చిక్మంగళూరులో ఒక దగ్గర చేసిన, మళ్ళీ ఇది ఇంకా డేంజర్ చిక్మంగళూరు కంటే ఈ ఫారెస్ట్. రోడ్ మాత్రం కొంచెం డెడ్లీగా ఉంది, రోడ్డు చాలా డేంజరస్గా ఉంది రోడ్ అయితే. ఇలా స్పీడ్ 50 మించి పోలేము ఇంకా. బాబా సూపర్ ఉంది రోడ్డు. నాకు అగ్గుంబే కన్నా ఇక్కడ నడిపిందే సూపర్ అనిపించింది ఫీలింగ్. ఎక్స్ట్రీమ్ ఘాట్ రోడ్ ఇది, ఇంకా అది డెడ్లీ ఘాట్ రోడ్. ఇది కూడా బాగుంది కానీ ఇది ఎక్కువ ఉంది ఘాట్ సెక్షన్స్ దానితో కంపేర్ చేస్తే. చిన్న చిన్నవి కానీ చాలా పెద్దగా ఉంది ఇది, చాలా దూరం కూడా ఉంది.
బాబా ఏమన్నా ఉందా అసలు ఫారెస్ట్. వెదర్ కూడా కూల్ ఉంది, ఫారెస్ట్ కూడా సూపర్ ఉంది. పోండి ఇక్కడ రైడ్ ఇంకా బీభత్సంగా ఉంది. ల్యాండ్ స్లైడింగ్ అవుతుందంట. అబ్బబ్బబ్బ వాటర్ ఫాల్ కనిపిస్తుంది రే కంచి, సూపర్ కనిపిస్తుంది వాటర్ ఫాల్ అసలు కంచి. అగో అగ్గో 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 బ్రో కొంచెం ముందు పో. ఓకే అబ్బబ్బా సూపర్ ఉంది వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్కే ట్రెక్కింగ్ కానీ 1 కిలోమీటర్, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా బ్రో వాటర్ ఫాల్. చాలా హైట్ నుంచి వస్తుంది అది. ఈ కెమెరాలో కనిపిస్తుంది లేదు కానీ వాటర్ ఫాల్ అయితే సూపర్ ఉంది. బాబా సూపర్ వాటర్ ఫాల్. దగ్గర నుంచి చూస్తా కదా. 1 అవర్ లేట్ అయింది. పోదామా మరి, పోదామా మరి. ఇక్కడి నుంచి కూడా కనిపిస్తుంది, ఇక్కడి నుంచి కూడా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి సూపర్ కనిపిస్తుంది. పోండి వాటర్ ఫాల్ ఇక్కడ ఉంది చూడండి. ఓ బాబా ఏమన్నా ఉందా వాటర్ ఫాల్, చాలా హైట్ నుంచి వస్తుంది. పోతే అయిపో వాటర్ ఫాల్, కానీ మళ్ళీ మనకు టైం ఎక్కువ లేదు కదా. సో సూపర్ ఉందండి ఈ ఫారెస్ట్ అయితే. నా లైఫ్లో మర్చిపోలేను రైడ్ ఇదైతే. నాకు బాగా నచ్చింది ఫారెస్ట్ అసలు. చిక్మంగళూరు అదంతా ఒకైతే అయితే ఈ ఫారెస్ట్లో రైడ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా, అంటే మాటలు చెప్పలేకపోతున్నా, అంత బాగుంది అసలు ఫారెస్ట్ అయితే. ఇందులో రైడ్ ఇంకా అది రేంజ్లో ఉంది ఇంకా రైడ్ అయితే, మామూలుగా లేదు. బాబా ఇక్కడ ఒక మంచి స్లో మూమెంట్ సాంగ్ పెట్టుకొని రైడ్ చేస్తుంటే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ వీలైతే ఒకసారి చూద్దాం వ్యూ పాయింట్ నుంచి. అబ్బా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  ఆ లొకేషన్ ఎట్లుంది తెలుసా, నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంది. ఏమన్నా ఉందా అసలు రివర్ కొండల మధ్య నుంచి? షరావతేనా? బాబా కిరాక్ ఉంది అసలు వ్యూ. ఒకసారి వ్యూ చూద్దాం పదండి పైకి ఎక్కి. నాకు సూపర్ నచ్చింది వ్యూ అయితే. ఇట్లా కొండల మధ్య నుంచి ఇట్లా నది వెళ్తుంది. ఇక్కడ కింద వాటర్ ఫాల్ కూడా ఉంది. వాటర్ ఫాల్ సౌండ్ క్లియర్గా వస్తుంది. వాటర్ ఫాల్ ఎంత దూరం బ్రో కింద? ఆ బోర్డు ఉంది చదువు. అక్కడ ఏదో చిన్నపాటి డ్యామ్ లెక్క కనిపిస్తుంది. మౌంటైన్స్ మాత్రం వేరే ఉన్నాయి అసలు. మబ్బులు అలా కలిసిపోయినాయి మొత్తం. డ్యామ్ కనిపిస్తుంది. అదే జాగ్ ఫాల్స్ ఇక్కడ నుంచి వస్తాయి కావచ్చు వాటర్. ఇక్కడ వాటర్ ఫాల్ సౌండ్ వినొస్తుంది చూసినావా? సూపర్ ఉంది వ్యూ అయితే, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇది మన ఏపీ బండి ఇన్నోవా కార్. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట. హైదరాబాద్ ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. మన బండి ఇప్పుడు 7575 కిలోమీటర్స్ తిరిగింది. అలాగే ఉందిగా 7575 కిలోమీటర్స్ బైక్ ఉన్న కానీ ఇక్కడ వరకు. చలో స్టార్ట్. మనోడు వచ్చిందా? ఇక్కడ వ్యూ కొంచెం ఎంజాయ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. కానీ నేచర్ హైలైట్ ఉంది. ఇంకా 100 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్ట్ నడపాలి. దాని తర్వాత మళ్ళీ నార్మల్ రోడ్ వస్తుంది.